ఆచి చికెన్ మసాలా. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కేటీఆర్ క్షమాపణ చెప్పారన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రతి ఎన్నికల్లో ఓడిపోతూ నిరాశలో ఉన్న కేటీఆర్ ప్రస్తుతం ఈ తరహా వ్యాఖ్యలు చేశారంటూ ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కేటీఆర్ క్షమాపణలు చెప్పాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రతి ఎన్నికల్లో ఓడిపోతూ నిరాశలో ఉన్న కేటీఆర్ తమపై తిట్ల దండకం ఎత్తుకోవడం దుర్మార్గమన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. రైతుల నుంచి ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియకు సంబంధించి సీఎం, చీఫ్ సెక్రటరీ ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారని గుర్తు చేశారు. అంతకుముందు హుస్నాబాద్ లో ఇంటిగ్రేటెడ్ డివిజనల్ ఆఫీస్ కాంప్లెక్స్, ఆర్డీఓ కార్యాలయంలో మంత్రి ఆకస్మిక తనిఖీలు చేశారు. ప్రభుత్వమే రైతాంగ ప్రభుత్వం. ఈ ప్రభుత్వమే రైతుల సంక్షేమం కొరకు గత ప్రభుత్వం మాదిరిగా ₹1,00,000 రుణమాఫీ చేస్తానని 5 సంవత్సరాల పాటు వడ్డీకి కూడా పనికిరాని విధంగా రుణమాఫీ చేసిన ప్రభుత్వం కాదు ఇది. 2 లక్షల లోపల చేస్తామని చెప్పినాం. 21,000 కోట్లు 2 లక్షల లోపల ఉన్న వాళ్ళకు రుణమాఫీ, ₹1,00,000 లోపల ఉన్న వారికి ఒక్కసారి, 1,50,000 ఉన్న వారికి ఒక్కసారి, 2 లక్షల లోపల ఉన్న వారికి 3 దఫాల, అంటే 1,00,000 లోపల వరకు ఒకటేసారి ₹1,00,000 ఇచ్చేసినాం. 1,50,000 లోపల వరకు ఒకటేసారి 1,50,000 ఇచ్చేసినాం. 2 లక్షల లోపల ₹2,00,000 ఇచ్చేసినాం. అట్లా 21,000 కోట్లను రైతు రుణమాఫీ చేసినటువంటి ఏకైక రాష్ట్రం ఈ దేశంలో. అంతేకాక ఉప ఎన్నికల్లో ఓడిపోతూ, సర్పంచ్ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి తర్వాత నైరాశ్యంలో ఉన్నటువంటి పార్టీని నడిపేయలేక సతమతమైతూ కుటుంబ కలహాల్లో, ఇంటి కలహాల్లో మునిగి తేలాడుతున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు తిట్టడం వల్ల మేము గొప్ప నాయకులను చూపెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం, కానీ సహేతుకంగా ఉండాలి. అగ్ర నాయకులను తిడితే, రాహుల్ గాంధీ గారు విమర్శిస్తే మీకేదో క్యాచ్ దొరుకుతుంది అనుకుంటే అది దురదృష్టకరం, అది దుర్మార్గం. ఈ భాష మంచిది కాదు, తీవ్రంగా ఖండిస్తాను. వరంగల్లో రైతులకు సంబంధించిన ఫెయిల్యూర్స్ మీద మీటింగ్ పెట్టి హక్కు మీకు ఉంది. రైతులకు మేమేం చెప్పినాం, మేమేం చేసినాం, మీరేం చెప్పారు, మీరేం చేసిరు, బహిరంగ చెప్తే అదే వేదిక మీద సిద్ధంగా రమ్మంటున్నాం. కానీ మీరు ఇక్కడికి వచ్చేసి రైతులకు సంబంధించినట్టు మీరేదో పెద్ద బాగా చేసినట్టుగా, రైతు ఆత్మహత్యలకు సంబంధించి నిర్లక్ష్యం చేసినటువంటి మీళ్లు, ₹1,00,000 రుణమాఫీ చేయని మీరు ఇవాళ రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు తిట్టడం ద్వారా ఏదో గొప్పగా అసలు రైతు సమస్యల గురించి, రైతు అంశాల గురించి చర్చ పెడితే కూడా మీరు తప్పించుకొని పోయేటోళ్ళు, శాసనసభల ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇవ్వలేనటువంటి వాళ్ళు ఇలా మీరు మాట్లాడితే ఎట్లా? అందుకే చాలా దురదృష్టకరం. ఇది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కనీసం ఒక్కసారి అంతర్మదనం ఉంటుంది, మన మనసు మనకు ఒక్కసారి పరిశీలన చేసుకుంటే రైతులకు ఖైదీలు వేసినటువంటి ప్రభుత్వం మీది, రైతులను కాల్చినటువంటి ప్రభుత్వం మీది, మల్లన్న సాగర్ రైతులను విచక్షణ రహితంగా లాఠీలు పెట్టి కొట్టింది మీరు, గౌరవెల్లి రైతుల మీద మహిళలను చూడకుండా అర్ధరాత్రులు దాడి చేసింది మీరు. ఇలా మీరు రైతుల మీద ముసలి కన్నీరు కాల్చి మాట్లాడితే సమాజం చూడదా? మోడీ నుంచి మొదలు పెట్టుకుంటే నడ్డా, అమిత్ షా, కిషన్ రెడ్డి, బండి సంజయ్, అందరు కేంద్ర మంత్రులు తెలంగాణకు వచ్చినప్పుడల్లా ఇది ఏటీఎం బీజేపీ అంటుంది, కేసీఆర్ ఏటీఎం అన్నారు. ఇలా వాళ్ళ ఆరోపణ మేరకు తెలంగాణ ప్రభుత్వం విచారణ చేసి ఘోష్ కమిషన్ వేసిన తర్వాత దాని ఫైండింగ్స్ మేరకు, శాసనసభ తీర్మానం మేరకు సిబిఐకి ఇస్తే ఇలా మౌనంగా కేసీఆర్ రక్షించడానికి కాళేశ్వరం